హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రజెంట్గా మనకి గ్రామ వార్డ్ సచివాలయంలో కొత్తగా న్యూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఉన్నటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మెంబర్స్ని ఏ విధంగా యాడ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు టెస్టింగ్ పర్పస్ అనేది ఏ విధంగా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి మీ ముందుకు వీడియోని తీసుకొస్తున్నాను. ఆల్రెడీ గ్రామ వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అనేది మనకి HSGO ట్యాగింగ్ అనేది చేస్తుంటారు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేస్తున్నారు. ఎవరైనా ఇంకా మిస్ అయితే కనుక సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు మ్యాపింగ్ చేసుకోండి. జియో ట్యాగింగ్ వల్ల మీ యొక్క హౌస్ హోల్డ్ డేటా మ్యాపింగ్ వల్ల మీకు పథకాలు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫ్యామిలీని ఏ విధంగా యాడ్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. సర్వీసెస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి ఉంటుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే వస్తాయండి. ఇక్కడ మనకి యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి క్లస్టర్, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు క్లస్టర్ అనేది అవసరం లేదండి, ఎందుకంటే వాలంటీర్ లేరు కాబట్టి వాళ్ళు ఏ క్లస్టర్కైనా వాళ్ళు మ్యాప్ చేయొచ్చు. ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ సంబంధించి న్యూ ఎగ్జిటింగ్ అని చెప్పేసి ఉంటుంది. న్యూ అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు, అంటే కొత్తగా యాడింగ్ చేసుకునే వాళ్ళు. ఎగ్జిటింగ్ అంటే ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ డేటాలోనే ఇంకా ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటున్నారా రిమైనింగ్ పర్సన్స్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏ క్లస్టర్కైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే సచివాలయం సంబంధించి మనకు క్లస్టర్ అనేది వాలంటీర్ లేరు కాబట్టి వాళ్ళకి సంబంధించి క్లస్టర్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కేటగిరీ చూపించడం జరుగుతుంది. యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళని చేసుకోవచ్చు, అలాగే 6 years బిలో ఉన్న వాళ్ళని చేసుకోవచ్చు, అలాగే డిజేబిలిటీ ఉన్న వాళ్ళని చేసుకోవచ్చు, అదర్స్ అంటే కొత్త వాళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫ్యామిలీ మెంబర్ ఈ కేవైసీ మీద క్లిక్ చేసిన వెంటనే వారి యొక్క బయోమెట్రిక్ కానీ ఆధార్ OTP ద్వారా కానీ చేసిన వెంటనే ఆ ఫ్యామిలీ న్యూగా అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఏ సచివాలయం సంబంధించి అయితే ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు చేసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. కన్ఫామ్గా మీరు జియో ట్యాగింగ్ అనేది చేసుకోండి, ఎందుకంటే భవిష్యత్తులో పథకాలు రిలీజ్ చేసినప్పుడు అది బేసిక్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జిటింగ్ హౌస్ హోల్డ్ డేటా మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డేటా అనేది రావడం అవుతుంది. ఎవరైతే ఇంకా రిమైనింగ్ పర్సన్ ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అంటే 15 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా యాడ్ కాకుంటే కన్నా ఆ ఫ్యామిలీలో మనం యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు, ఇంకో 2 మెంబర్స్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి ఏ కేటగిరీ వాళ్ళని ఇక్కడ యాడ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి 15 years, అలాగే 6 బిలో, అలాగే అదర్స్, డిజేబిలిటీ వాళ్ళని యాడ్ చేసుకొని చెప్పేసి ఇవ్వచ్చు. ఇక్కడ మన డిజేబిలిటీ ఒకవేళ యాడ్ చేసుకున్నప్పుడైతే ఇక్కడ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతుందో అలా లింక్ అయిందా అని చెప్పేసి అడుగుతుంది. అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఒక ఫ్యామిలీ మెంబర్ సంబంధించి ఈక్వైట్ చేసిన వెంటనే ఒక OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసిన వెంటనే ఆ ఫ్యామిలీ అనేది డీటెయిల్స్ మళ్ళీ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఫ్యామిలీలో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఇక్కడ మనకి 15 సంవత్సరాలు అబోవ్ ఉన్న వాళ్ళని కూడా యాడ్ చేయాలని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైతే 0 నుంచి 6 years వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే అదర్స్ ఉన్న వాళ్ళని కానీ ఇక్కడ మనం 0 నుంచి 6 years వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే క్యాప్చర్ డీటెయిల్స్ అనేది సిటిజన్ నేము, అలాగే యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎవరైతే యాడ్ చేయాలనుకుంటారో ఆ యొక్క ఆధార్ నెంబరు, ఆ ఫ్యామిలీకి సంబంధించి ఈ పర్సన్ ఏమవుతాడో రిలేషను, అలాగే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సంబంధించి, అలాగే వాళ్ళు మ్యారీడ్ అయిందా లేదా, అలాగే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, డోర్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఆధార్ OTPని క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే మీకు పంచాయతీ సెక్రటరీస్ ఉన్నారో వారి యొక్క లాగిన్ ద్వారా మనకి OTP ఎంటర్ చేసిన వెంటనే ఆ సంబంధించి ఫ్యామిలీ ఎవరైతే యాడ్ చేయాలనుకుంటారో మా ఫ్యామిలీలో లేరు అనుకుంటారో రిమైనింగ్ పర్సన్స్ వాళ్ళు వెంబడే ఈ అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిట్ అయిన వెంటనే 2 minutesలో మీకు ఆ పర్సన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా సింపుల్గా ఎవరన్నా కొత్తగా యాడ్ చేయాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ ఉన్నటువంటి ఫ్యామిలీలో ఇంకా మేము యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది మీకు టెస్టింగ్ పర్పస్ని చూపిస్తుంది ఏ విధంగా ఆప్షన్స్ ఉన్నాయని. మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి అడగండి. అక్కడ చేస్తే మీరు చేయించుకోండి, లేకపోతే మనం ఏం చేయలేమండి. ప్రధానంగా ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి మాత్రమే మీ ముందుకు వీడియో తీసుకురావడం జరుగుతుంది. ఇదండి హౌస్ హోల్డ్ డేటా సంబంధించి కొత్తగా ఉన్న వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు, అలాగే రిమైనింగ్ ఉన్న వాళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.